నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము VLOOKUP, HLOOKUP, లుకప్ ఫంక్షన్ల మధ్య డిఫరెన్స్ ఏందనేది మనం నేర్చుకుందాం. అలాగే మీరు ఈ మూడు ఫంక్షన్ల ద్వారా డిఫరెన్స్ నేర్చుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. వర్టికల్గా ఉన్న డేటాకి VLOOKUP ఉపయోగిస్తాము. హారిజెంటల్గా ఉన్న డేటాకి HLOOKUP ఉపయోగిస్తాము. వర్టికల్ అండ్ హారిజెంటల్ రెండు డేటాలకి లుకప్ ఫంక్షన్ ఉపయోగించవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్ ఇచ్చాను. ప్రొడక్ట్ కోడు, ప్రొడక్ట్ నేము, బెస్ట్ ప్రైసు ఇచ్చాను. అదేవిధంగా 25,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే 10% డిస్కౌంటు, 40కి 20%, 70కి 30%, 90కి 40%. ఈ విధంగా ఆఫర్ కూడా ఉంది. ప్రొడక్ట్ కోడ్ ద్వారా ప్రొడక్ట్ పేరు తెలుసుకోవాలి. మనం ఇప్పుడు 104 ఇస్తున్నాను. ప్రొడక్ట్ కోడ్ మనం ప్రొడక్ట్ నేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు VLOOKUP, లుకప్ వాల్యూ దేని ద్వారా మనం ప్రొడక్ట్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నామో అది లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ టేబుల్ అరే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇండెక్స్, కాలం ఇండెక్స్, కాలం 2వ నెంబర్ ప్రొడక్ట్ నేమ్ కావాలి కాబట్టి 2వ నెంబర్ కాలంలో ఉంది కాబట్టి 2, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0. ఎంటర్. 104 ప్రొడక్ట్ కోడ్ గ్రైండర్కి ఉంది, కరెక్ట్గా వచ్చింది మనకి. సేమ్ అదేవిధంగా డిస్కౌంట్ కూడా తెలుసుకుందాం. 45,000 పర్చేజ్ చేసాం. మనం డిస్కౌంట్ ఎంత వస్తుందో తెలుసుకుందాం. VLOOKUP 45,000 సెలెక్ట్ చేసుకున్నాను. టేబుల్ అరే సెలెక్ట్ చేసుకున్నాను. ఇచ్చాను. నెక్స్ట్ కాలం ఇండెక్స్, డిస్కౌంట్ 2వ నెంబర్ కాలంలో ఉంది కాబట్టి కాలం నెంబర్ 2, అప్రాక్సిమేట్ మ్యాచ్. మనకు 45,000 ఎగ్జాక్ట్ మ్యాచ్ లేదు ఇక్కడ, అందువలన అప్రాక్సిమేట్ మ్యాచ్ తీసుకోవాలి. 40కి 70కి దీనికి దగ్గరకు ఉంటే అది చూపిస్తుంది అనమాట. అప్రాక్సిమేట్ మ్యాచ్కి 1. ఎంటర్. 20%, 40,000 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి 20, 40, 70 మధ్యలో 20% డిస్కౌంట్. సేమ్ అదే విధంగా లుకప్ వాల్యూ ద్వారా ఎలా తెలుసుకుందాం చూద్దాం. 104 ఇచ్చాను. ప్రొడక్ట్ కోడ్ ఈక్వల్ టు లుకప్ వాల్యూ 104, ఇక్కడ వెక్టర్ అని ఇచ్చాడు. టేబుల్ అరే, ఇక్కడ మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఇండెక్స్ నంబర్ ఇక్కడ అవసరం లేదు. ఎంటర్. 13,500 వచ్చింది. ప్రైస్ ఇచ్చింది మనకి, గ్రైండర్ ప్రైస్ వచ్చింది. గ్రైండర్ ప్రైస్ ఎందువలన వచ్చిందంటే లుకప్ వాల్యూలో మనం టేబుల్ ఎంతవరకు సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాస్ట్ కాలం రిజల్ట్ చూపిస్తుంది. అందువల్ల మనము టేబుల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఏ కాలంలో ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఈక్వల్ టు లుకప్ మనకి 2వ నెంబర్ కాలంలో ఉంది. ప్రోడక్ట్ పేరు తెలియాలి కాబట్టి 2వ నెంబర్ కాలం ఉంది కాబట్టి 2 కాలం వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్. గ్రైండర్ 104 గ్రైండర్. సేమ్ అదేవిధంగా డిస్కౌంట్ కూడా చెక్ చేద్దాం. 45,000 డిస్కౌంట్ సేమ్. ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఇచ్చాను, టేబుల్ అరే. ఎంటర్. 20%, 40 కంటే అబౌవ్ 20%. ఈ విధంగా లుకప్ వాల్యూ హారిజెంటల్, వర్టికల్ రెండు డేటాలకి ఉపయోగించవచ్చు. VLOOKUP ఫంక్షన్ ఓన్లీ వర్టికల్ డేటాకు ఉపయోగించాలి. నెక్స్ట్ షీట్లో హారిజెంటల్ డేటా ఇచ్చాను, సేమ్ టేబుల్, కాకపోతే హెడ్డింగ్స్ మార్చాను. ఇక్కడ ప్రొడక్ట్ కోడ్, నేము, ప్రైసు అక్కడ కాలమ్స్లో ఉన్నాయి, ఇక్కడ రోస్లో ఇచ్చాను.
ఈ కోడ్లు ఇవన్నీ అక్కడ రోస్లో ఉన్నాయి, ఇక్కడ కాలమ్స్కి ఇచ్చాను. హెచ్లుకప్ ఫంక్షన్ ద్వారా తెలుసుకుందాం. 104 ఇచ్చాను కోడ్ ఈక్వల్ టు హెచ్లుకప్ లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే సెలెక్ట్ చేశాను కామా. నెక్స్ట్ మనకి ప్రోడక్ట్ నేము 2 నెంబర్ రూల్ ఉంది కాబట్టి 2 ఇవ్వాలి కామా. ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 ఎంటర్ వచ్చింది, కరెక్ట్ వచ్చింది. సేమ్ అదేవిధంగా వాల్యూ ఇద్దాం. ఈక్వల్ టు హెచ్లుకప్ కామా టేబుల్ అరే సెలెక్ట్ చేసుకోవాలి కదా కామా 2 నెంబర్ కాలంలో ఉంది 2 కామా అప్రాక్సిమేట్ కాబట్టి 1 ఎంటర్. 20% 40 అబో 20. సేమ్ అదేవిధంగా లుకప్ వాల్యూలో చూద్దాం. 104 ఇచ్చాను కోడ్ ఈక్వల్ టు లుకప్ వాల్యూ 104 కామా టేబుల్ అరే వచ్చేసి మనకి ప్రొడక్ట్ పేరున్న రో వరకే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ 2 కరెక్ట్ వచ్చేసింది. సేమ్ అదేవిధంగా అమౌంట్ ఈక్వల్ టు లుకప్ కామా ఎంటర్ 20%, 40 అబౌవ్ 20%. ఈ విధంగా మనకు 3 ఫంక్షన్ల గురించి నేర్చుకుందాము. ఇప్పుడు ఆ వర్టికల్గా ఉన్న డేటాకి వీలుకప్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. ఎగ్జాక్ట్ మ్యాచ్కి 0, అప్రాక్సిమేట్ మ్యాచ్కి 1 ఉపయోగిస్తాము. అదేవిధంగా లుకప్ వాల్యూ వర్టికల్, హారిజెంటల్ 2 డేటాలకి ఉపయోగించవచ్చు. హారిజెంటల్ హెచ్లుకప్ ఓన్లీ హారిజెంటల్ డేటాకి మాత్రమే ఉపయోగించాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.